హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అమ్మ చికెన్ బిర్యానీ ఎలా చేస్తుందో చూపించబోతున్నానండి. ఇవన్నీ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. అలాగే చికెన్ కూడా ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ బిర్యానీ చేయడానికి మేము 1 kg రైస్ అయితే తీసుకున్నామండి. బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1 kg రైస్ మనం కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు చెక్క, లవంగం, యాలకులు, జాపత్రి, స్టార్ పువ్వు అన్నీ వేసుకుని వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని మళ్ళీ కొద్దిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసి కొంచెం వేయించాలండి. నానబెట్టుకున్న బఠానీలు కూడా వేసి వేయించాలండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకుని అందులో వేసుకోవాలన్నమాట. చికెన్ని ఎలా మ్యాగ్నేట్ చేసానో చికెన్ ఫ్రై వీడియోలో ఉంటుంది, చూడండి. చికెన్ని 5 minutes అందులో వేయించిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి కలపాలండి. అలా కలిపి ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా పేస్ట్ వేయాలండి. ఈ పేస్ట్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి, అల్లం వేసి చేసిన పేస్ట్ అన్నమాట. అవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేయాలండి. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పోయాలండి. ఎన్ని గ్లాసులు అయితే అన్ని 1.5 గ్లాసులు పోయాలన్నమాట. ఇలా మరుగుతున్న వాటర్లో జాజికాయ ఉంటుంది కదండి, అది చిన్నకాయ అయితే ఒక కాయ పౌడర్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే టేస్టింగ్ సాల్ట్ 1 స్పూన్ వేసుకొని కొంచెం సేపు మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలండి. ఇందులో రైస్ వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఎక్కువగా కలిపేయకూడదండి. అలా కలిపితే బాస్మతి రైస్ విరిగిపోతాయి అన్నమాట. రైస్ వేసుకున్నాక ఒకసారి గరిటె పెట్టి అటు ఇటు కలిపిన తర్వాత మూత పెట్టేయాలండి. పెట్టి పైన కూడా ఏదైనా కొంచెం బరువైనది పెడితే ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ బాగా ఉడుకుతుందన్నమాట. చూసారా బిర్యానీ ఎంత బాగా ఉడికిందో? చాలా మంచి స్మెల్ వస్తుందండి. పీస్ కూడా చాలా బాగా ఉడికింది, చూస్తేనే నోరూరిపోతుంది. ఇది రైతా అన్నమాట. ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కొంచెం క్యారెట్ తురుము బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని వేడి వేడి బిర్యానీ పెట్టుకొని అందులో చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రైతా వేసుకొని కలుపుకొని తింటుంటే సూపర్ ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.